అత్యాధునికమైన విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మహానగరాలకు ధీటుగా సామాన్యులకు సైతం అందుబాటులో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. స్త్రీ మరియు ప్రసూతి వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ దీపా డి, డీజీఓ, డిఎన్బి, obstetrician and gynecologist, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ obstetrician. స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రతిమ, డీజీఓ, డిఎన్బి, ఎఫ్ఆర్ఎం గారిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం నందు లభించు వైద్య సేవలు, యాంటీనటల్ ఓపీడీ సర్వీసెస్, కాబోయే తల్లులకు ప్రసవ తరగతులు, గైనకాలజీ ఓపీడీ సేవలు, గర్భకోశ సమస్యలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీకి ప్రత్యేక ప్రాధాన్యత, నొప్పి లేకుండా సాధారణ కాన్పులు చేయటం, హై రిస్క్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భాశయ కణితులు, అండాశయ సమస్యలకు ఆపరేషన్లు, అండాశయంలో నీటి పొడుగులను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట, చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు, కడుపులో బిడ్డ పెరుగుదల సమస్యలు, ప్రసూతి కాన్పు, తెల్లబట్ట, ఎర్రబట్ట, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, పిల్లలు లేకుండా ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్స్ చేయబడును. కోత కుట్లు లేకుండా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్, పాప్ స్మియర్, కొల్పోస్కోపీ, సర్వైకల్ బయాప్సీ, మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, హిస్ట్రోస్కోపీ, స్త్రీ జననేంద్రియ మూత్ర ఇన్ఫెక్షన్లకు పరిష్కారం మరియు చికిత్స చేయబడును. ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఐవీఎఫ్ ఇక్సీ ల్యాబ్. మగవారిలో మరియు ఆడవారిలో అన్ని సంతానోత్పత్తి సమస్యలకు ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల స్త్రీ సంబంధిత సమస్యలు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్నీ చూడాల్సి ఉంటుంది. బాగా బేరం ఆడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా. డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రా నీకు. అట్లెందుకు, మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో. ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. బేరమాడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. Exactly. Malabar Fair Price Promise. Fair making charges for everyone, every day and everywhere. నమస్తే, పినే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో రాజ్యమేలుతున్న మాఫియా. బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల. వైసీపీ పాలనలో ఇసుక, మద్యం, సిమెంట్ మాఫియా రాజ్యమేలుతుందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ విమర్శించారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి పన్నులు, ఇతర ఛార్జీల పెంపును నిరసిస్తూ ఒంగోలు 5-6 డివిజన్లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. సిపిఎస్ రద్దు సంగతి ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు బిగుస్తున్నారని ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొటారి నాగేశ్వరరావు, గుర్రాల రాజవిమల్, కె కుసుమకుమారి, బీరం అరుణారెడ్డి, ఆర్ల వెంకటరత్నం, కోనం శ్రీను, ఆవుల శ్రీను, మంచాల వెంకటేశ్వర్లు, కొటారి రాము తదితరులు పాల్గొన్నారు.
క్యాసినోకో లేకపోతే ప్యాకాట్కో వీటికి పరిమితం అయ్యాడు తప్పితే ప్రజలకి ఏం చేద్దాము, ఏమేం చేస్తే బాగుంటుంది అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఆయనే స్వయంగా ఒప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు మీడియాకి చెప్పే పరిస్థితుల్లో మనం కూడా అందరం కూడా చూసాం. ఎవరైనా కూడా ఒక శాసనసభ్యుడు అయిపోయిన తర్వాత ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఏ పనులు చేసాం, ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడ్డాం అనే కార్యక్రమాలు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు పూర్తిగా మేము చేసిన డెవలప్మెంట్ తప్పితే ఎక్కడా కూడా పూర్తిగా ఈ 3.5 సంవత్సరంలో ఎక్కడ ఏం పని చేయాల ప్రజలకి స్పష్టంగా పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలకు కూడా మేమంతా కూడా భరోసా ఇచ్చాం. తప్పకుండా మళ్ళా గడప గడపకి ఇంటికి వస్తాం, మేము చేసిన ఈ డివిజన్లో పనులు కూడా తెలియపరుస్తాం అనేది కూడా ప్రజలకు చెప్పాం. తప్పకుండా మన ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకందరికీ చెప్పాం. ఈరోజు ఏమైపోయిందంటే కక్ష సాధింపులు ఎక్కువైపోతున్నాయి, ఓర్చుకోలేకపోతున్నారు. ఆ కమిషనర్ ఆఫీస్లో నిన్నగాక మొన్న ప్రోగ్రాం ఉంటే ఫ్లెక్సీలు ఇక్కడ పెడితే ఆ ఫ్లెక్సీలు కావాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చేసి ఫ్లెక్సీలు తీపిస్తానంటారు. అంటే ఇదివరకు మేము అలా చేసామా? అంటే రోజులు ఒకటేలాగా ఉండవు. నేను పోయినసారి చెప్పా, ఫ్లెక్సీలు ఈరోజు ఏమో మీదేమో ఆ ఫ్లైఓవర్ కింద నాకు తెలిసి 15 రోజుల నుంచి అలానే పెట్టారు. మా వాళ్ళు ప్రోగ్రాం ఉండి మేము పెడితే ప్రోగ్రాం కావాలని చెప్పేసి బాదురే ఉండకూడదు, లేకపోతే తీసేయండి అని చెప్పడానికి వాళ్ళు ఎవరండి అసలు? టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కార్పొరేషన్ వాళ్ళకి ఏం సంబంధం? ఒక ప్రోగ్రాం పెడతాం, ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు అన్నీ పెట్టుకుంటాం, అయిపోయిన తర్వాత తీస్తాం. బాదురే ఉండకూడదు వీడెవడు చెప్పడానికి అసలు? బాదురే అనేది మా కార్యక్రమం మేము చేసుకుంటాం పార్టీ తరఫున. అది కూడా వీళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కొడుకు ఒకడు కూర్చోనున్నాడు, అన్నీ చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు, చిల్లర శాస్త్రాలు తప్పితే ఇంకోటి లేకుండా పోయింది. ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు విర్రగినంత మాత్రాన రేపు ఏమవుద్దనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పని ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లేకపోతే ఆ మేయర్ చేత మన కార్పొరేటర్కి మీద కేసు పెడతారు. అంటే ఎస్సీ యాక్ట్ కింద కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి ఎవరిని బెదిరిద్దామని? అంటే ఒక బీసీకి సంబంధించిన అతను కార్పొరేటర్గా చిన్న వయసులో అయ్యాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, పద్ధతిగా వాళ్ళ డివిజన్లో పనిచేస్తున్నాడు, అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తూ ఉంటే అతన్ని ఎట్లా లొంగదీయాలి, ఎట్లా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి అతని మీద కేసులు పెడతారా? అంటే మాకు చేత కదా ఈ కేసులన్నీ కూడా. ఈ పోలీసు వాళ్ళు మళ్ళీ రేపు మాకుండరా? అప్పుడు మేము చేయడానికి మాకు కుదరదా? నేను కూడా మా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, కార్యకర్తలకు ఎక్కడ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా, ఎట్లా ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నాడో అన్నీ కూడా లిస్టులు రాసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా మేము కూడా ముందుకు వెళ్తాం. ఎవరైతే అతిగా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. రేపు కిట్టూది ఏదైతే మాకు బెయిల్ రాగానే రేపు సోమవారం మంగళవారంలో ఇమీడియట్గా ఎవరైతే ఎస్సీ యాక్ట్ పెట్టారో, ఏ ప్రూఫ్తో పెట్టారో ఆమె మీద కూడా మేము ప్రైవేట్ కేసు వేస్తాం. ఎవరైతే ఎస్ఐ దాన్ని పెట్టాడో సిఐ కానీ ఎవరైనా కూడా వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. మేము కూడా వదిలిపెట్టాం. ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులను చేసి కేసులు పెడితే భయపడతారు అనుకుంటే మాత్రం ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. మేము కూడా ప్రైవేట్ కేసు ద్వారా లేకపోతే హైకోర్టుకి వెళ్ళటం ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కూడా మేము కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. మీరు ప్రెస్ స్టేషన్లో 3.5 సంవత్సరం ఏం చేయకుండా ఈరోజు ప్రెస్ స్టేషన్లో ఏం పని చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మీరు ఇప్పుడన్నా తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఏదో విధంగా మనం సహాయం చేస్తామని చెప్పేసి చెప్పే రీతిలో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజల్లో 5-6కి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఒక ఆప్యాయంగా ఈరోజు 3.5 సంవత్సరం అయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుడు వస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇంకా పార్టీలో కూడా ఒక 20 కుటుంబాలు పార్టీలో కూడా చేరారు. ఇంకా చాలామంది ఉన్నారు డివిజన్ వైజ్గా. మనమే ఎందుకంటే వీళ్ళు ప్రవర్తన విధానం బాగా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఈసీ రెగ్యులర్ ఏఎన్ఎంలను ఖాళీగా ఉన్న సచివాలయాలకు బదిలీ చేయుటకు ఒంగోలు రిమ్స్ కార్యాలయంలో డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ అసంబద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో జరుగుతున్నందున ఆ కార్యక్రమాన్ని నిరసిస్తూ జిల్లా యూనియన్ నాయకులతో కలిసి ఏఎన్ఎం ధర్నాకు పిలుపునిచ్చారు. డిఎంహెచ్ఓ రాష్ట్ర కమిషన్ను సంపాదించగా కొన్ని సూచనలతో జరగాల్సిన బదిలీ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో ధర్నాను విరమించారు. అనంతరం డిఎంహెచ్ఓ కౌన్సిలింగ్ హాల్లో ఏఎన్ఎంలు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ఖాళీలను సీనియర్ జాబితా ప్రకారం కేటాయించడం జరుగుతుందన్నారు. ఏఎన్ఎంలకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. అనంతరం యూనియన్ నాయకులు ఏఎన్ఎంలకు బదిలీలలో ఏ అన్యాయం జరగకుండా చూడాలని డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అందరూ విన్నారు కదా, ఇది మన ఆ జీవోలో మెన్షన్ చేయబడ్డాయో స్పౌస్ అయితే రిటెన్షన్ అన్నారు కనుక అది మనకి వర్తించదు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిండేది 40% ఆర్ మోర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఎంప్లాయీస్ హ్యావింగ్ మెంటల్గా ఉన్నటువంటి సెక్రటేరియట్స్కి రెగ్యులరు, కాంట్రాక్టు, ఆర్సీహెచ్ అలాగే ఈసీఐఎన్ఎంస్ ఎక్సెస్గా ఎవరైతే ఉన్నారో వారందరినీ మ్యాపింగ్ చేయడానికి గాను కౌన్సిలింగ్ పద్ధతిలో గైడ్లైన్స్, మనకి ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఏదైతే జీవో నెంబర్ 45లో ఇచ్చున్నారో వాటినన్నింటినీ పాటిస్తూ వీళ్ళకి సీనియారిటీ లిస్టు కూడా మేము ఫ్రైడేనే పెట్టడం జరిగింది. సీనియారిటీ లిస్టు, వేకెన్సీ లిస్టు కూడా మేము సాటర్డే డిస్ప్లే చేయడం జరిగింది సెక్రటేరియట్స్ది. ఆ పద్ధతిలో అందరినీ కౌన్సిలింగ్కి పిలిచి కౌన్సిలింగ్ ద్వారా ఈ ఖాళీ ఉన్నటువంటి సెక్రటేరియట్స్ని నింపాలి అన్న ఉద్దేశంతో ఎరిస్టువైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే కందుకూరు, చీరాల డివిజన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ అందరినీ కూడా పిలవటం అనేది జరిగింది. కానీ మా రెస్పెక్టెడ్ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారికి ఇంకొక 2 రోజులు టైం అనేది అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఇవ్వమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలతో ఇవాళ కౌన్సిలింగ్ని పోస్ట్పోన్ చేస్తూ వారి యొక్క ప్రయారిటీస్ మాత్రము ఇవాళ స్వీకరించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఇంకొన్ని క్లారిటీస్ అంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిటా లేకపోతే మండల్ యాజ్ ఏ యూనిటా అనేది, అలాగే రెగ్యులర్ ఏఎన్ఎంస్తోనే నింపాలనా కాంట్రాక్టర్లతో నింపాలనా అనేటటువంటి క్లారిటీ అనేది కూడా గవర్నమెంట్ నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేయర్ గంగాడ సుజాత అధ్యక్షన మేయర్ ఛాంబర్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మేయర్కి అందజేశారు. ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి ఇలాంటి పనులు చేసినందువల్ల ప్రభుత్వానికి ఆదాయం గండిపడతాం, అలాగే మరి చట్టం ప్రకారంగా కూడా చర్యలు తీసుకోకపోయినట్లయితే మరొకరు కూడా అవకాశం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉపేక్షించడానికి వీల్లేదు. మరి పెళ్ళూరులో అయితే మరి ఒక అతను శ్రీనివాస్ అనే అతను పర్మిషన్ లేకుండా మరి 5 బోర్లు తన స్థలంలోనూ పక్క స్థలాలు కూడా ఆక్రమించేసి మరి పర్మిషన్ లేకుండా బోర్లు వేసుకొని వాటర్ కూడా సప్లై చేసేస్తున్నాడు. అతను ప్రతిరోజు నైట్కి ఒక రోజుకి 70 ట్యాంకర్ల ద్వారా మరి పెళ్ళూరు చెరువు వాటర్ అంతా వాడేసుకోవడం అది మా నోటీస్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా కూడా నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగిందండి, వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని. ఖచ్చితంగా వాటిని కూడా మరి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక పక్క మనకి వాటర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మన నగరానికి నీళ్ళు అందించే దిశగా మేము ఎన్నో రకాలుగా పాటలు పడుతుంటే మరి వీళ్ళు దొంగతనంగా వాటర్ సప్లై చేయడం అనేది అది తగని పని. కాబట్టి వారి మీద మాత్రం ఖచ్చితంగా మా మున్సిపాలిటీ అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది. ముందు దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే ఇంకా ఎక్కడైతే నెంబర్ బిల్డింగ్స్ కూడా ఈ మధ్యనే ఇంకొక బిల్డింగ్ మనకి మా నోటీస్కి రావడం జరిగిందండి. అసలు ఏమాత్రం పర్మిషన్ లేకుండా మూడు ఫ్లోర్లు కూడా వేయడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మరి మా లోపమా లేదంటే మరి దేని వలన ప్రజలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద నేనైతే చాలా సీరియస్గానే ఉన్నానండి. ఎక్కడన్నా సరే ఇప్పటికీ కూడా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మేము ఒక్కలమే కాదు మీకు కూడా ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఎక్కడన్నా అన్యాయం జరిగినా అలా ఎవరిని సరిగా స్పందించకపోయినా అధికారులు కూడా సరిగా పనిచేయలేకపోయినా కూడా ఇమ్మీడియట్గా నా నోటీస్కి తీసుకురండి, వారి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇలాంటివి ఈ ట్యాక్స్ అయిన విషయంలో మేము ఎలాంటి ఉపేక్షించేది లేదు, నెలకు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టేది అంత చాలా చోట్ల ఇది. మోడీ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని అన్నారు. అయితే అదే సందర్భంలో మనం గమనించినట్లయితే ఈరోజు మోడీ విధానాలు మనం చూస్తూ ఉన్నాం, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మొత్తం ఉద్యోగులు, కార్మికులు మొత్తం ప్రజల మీద పేరాలు మోపే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులు, కార్మికులు అంటే ప్రభుత్వ రంగం భవిష్యత్తులో ఇక్కడ భారతదేశంలో ఉంటుంది అనడానికి ఎలాంటి ఉదాహరణలు కనపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీలు దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం 40,000 మంది ప్రత్యక్షంగా, దాదాపు 1,00,000 మంది పరోక్షంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లా కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల ఇలాంటి
ప్రభుత్వ రంగ సంస్థని ఈరోజు ధ్వంసం చేయాలని కార్పొరేట్స్కి అప్పచెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వందల తరబడి రోజుల నుంచే పోరాటం జరుగుతూ ఉంది. ఇలాంటి విధానాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. అందువల్ల ఓడించాలని ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. 1942లో భారతదేశంలో కార్మిక వర్గం కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సాగనంపడం జరిగింది. అయితే చాలా ఆశించారు భారతదేశ కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గం ఆశించిన దానికి భిన్నమైన పద్ధతిలో మోడీ విధానాలు వచ్చినాయి. మోడీ లేబర్ చట్టాలన్నిటి కూడా రద్దు చేశాడు. కార్మిక చట్టాలను రద్దు చేశారు, లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. తద్వారా కార్మికులందరికీ కూడా పని గంటలు దాదాపు 12 గంటలు, 13 గంటలు, 14, 15, 16 గంటలు వచ్చేసినాయి. అట్లా కనీస వేతనాలన్నీ కూడా తగ్గిస్తామన్నారు. ఈ విధంగా భారతదేశంలో ఉండే యావత్ కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం కూడా ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తున్నట్టు. మార్చవలసింది మొబైల్లో డీపీలు కాదని దేశ జీడీపీ అని విమర్శించిన డివైఎఫ్ఐ నాయకులు. ఒంగోలులోని ఎల్పీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడారు. మొబైల్లో డీపీలు మారిస్తే దేశభక్తి ఉన్నట్లు కాదని, దేశంలో జీడీపీ మార్చి పేదల బతుకులు మార్చాలని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. ఆగస్టు 15 నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8,75,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థి ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున పోరాడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాబు, నగర అధ్యక్షులు కిరణ్, పశ్చిమ ప్రాంత అధ్యక్షులు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వారసులం మేము. అందుకనే ఈ దేశం బాగుపడాలంటే దేశంలో నిరుద్యోగం పారదోలాలా. అందుకనే గతంలో కాంగ్రెస్ అయినా, ఇప్పుడు ఉండే బీజేపీ అయినా ఈరోజు నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా దేశ సంపద అంతా కూడా ఈరోజు కొద్దిమంది చేతుల్లోకి వెళ్తూ ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా అంబానీకి, ఆదానికి తాకట్టు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మేము యూత్కు డివైఎఫ్ఐగా పిలిపిస్తున్నాం. ఈ దేశ సంపద అంతా ఇది మనది. ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉంది. అందుకని ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధానానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూని ఈ దేశ సంపదను కాపాడుకోవాలని చెప్పి మేము పిలిపిస్తూ, రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కనుక ఆ రోజు ప్రకటన చేయకపోతే 15 ఆగస్టు రోజు నుంచి మా ఆందోళన పోరాటం కొనసాగుతుంది. ఈ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, ఈ దేశ యువతను ఆదుకునేంత వరకు మేము ఆ రకంగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామంది యువత, ఈ దేశ భవిష్యత్తును నిర్మించిన యువత ఉద్యోగాలు లేక, తమ జీవితాలకు తగినటువంటి ఉపాధి లేక ఈరోజు పెడత్రోవలు పడుతున్నారు. డ్రగ్స్ వైపు ఇతర పెడత్రోవలు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని వీరందరినీ కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రకంగా తయారయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కలుపుకునే పెద్ద హాస్పిటల్ లేదు, అరాకొరలతోటి రిమ్స్ అనేది ఉంది. ఇవి కాకుండా కనిగిరి నిమ్స్ అన్నారు, శిల్పారాము అన్నారు, దొనకొండ పారిశ్రామిక కారిడార్ అన్నారు, అదేవిధంగా ఈ రామాయపట్నం పోర్ట్ అన్నారు. ఇవన్నీ కూడా కన్నుమరుగైపోయే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఈ పాలకులు మారుతున్నారా తప్ప, ఈ పాలకులు అభివృద్ధి అవుతున్నారా తప్ప, ప్రకాశం జిల్లా ప్రజలు, నిరుద్యోగులు అట్లానే ఉంటున్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా అట్లానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం నాడైనా కూడా ఈ పాలకులు ఈ నిరుద్యోగులకు ఏమి హామీ ఇస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,45,000 పోస్టులు ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. కనీసం ఈ రోజుకి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఒక్క డిఎస్సి కూడా లేదు. అంటే నిరుద్యోగులను ఒక పక్క మోసం చేస్తూ మరొక వైపు కార్పొరేట్లకు సంపద కూడబెట్టే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా కూడా మేలుకొని రాష్ట్ర తపాలా శాఖ ప్రైవేటీకరణ చేయడం నిరసిస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆల్ ఇండియా పోస్టల్ పెన్షనర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఒంగోలులోని తపాలా కార్యాలయం ఎదుట పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ 10వ తరగతి జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. పోస్టల్ శాఖలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్షలాది కోట్లు దోచిపెడుతుందన్నారు. రాబోయే రోజుల్లో పోస్టల్ శాఖలో ఉన్న డిపాజిటర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. పోస్టల్ శాఖలను కాపాడడానికి 10వ తేదీన జరిగే బంద్కు పోస్టల్ శాఖలో ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పాల్గొంటామన్నారు. పోస్టల్ ఉద్యోగులుగా మేము కూడా మా ఉద్యోగులకి మద్దతుగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా. ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కోట్లాదిగా ఉన్నాయో
లక్షలాది పోస్ట్ ఆఫీసుల్లో ఇవాళ ప్రజలకి సౌకర్యాలను కలగజేస్తూ ఉన్నాయో, ఈ పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ అకౌంట్స్, వీటన్నింటినీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్స్లోనే ప్రారంభించి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులతో పని చేయించుకుంటూ నష్టాల బారిన పడినటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో మిళితం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. రేపు జరగబోయే సమ్మె కూడా దానికి వ్యతిరేకంగానే. అయితే ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగిద్దంటే, ఏదైతే ఇవాళ జాతీయ బ్యాంకుల్లో వేలాది కోట్లు లక్షలాది కోట్లు అప్పులు చేసి నిరవధిక ఆస్తులను చూపించి ఆ రాని బాకీల్ని రద్దు చేస్తూ లక్షలాది కోట్లు ప్రభుత్వం దోచిపెడతా ఉందో కార్పొరేటివ్ సెక్టర్కి, అదేవిధంగా ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు కూడా రేపు నష్టాలు వస్తే ప్రజలు ఇచ్చినటువంటి డిపాజిట్స్కి మరి రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా రేపు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకి తీవ్ర నష్టం రాబోతూ ఉంది. ప్రజలకు అసౌకర్యాన్ని కలగజేయడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేస్తూ ఉంది. కనుక ప్రజలు కూడా మేము చేసే పోరాటంలో మాకు మద్దతు. కోట్ల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఇస్తుంది. దాన్ని ఎగ్గొట్టడానికి ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా షెడ్యూల్డ్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లని పారిశ్రామికతలు ఇచ్చి వాళ్ళు విదేశాలకు పారిపోయి నిరర్ధకమైన ఆస్తులను పెట్టి రికవరీ చేయలేని పరిస్థితుల్లో వాటిని మాఫీ చేసే పరిస్థితుల్లో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంది. ఈ 10 లక్షల సొమ్మిని ఐపీబీకి పెట్టి ఈ ఐపీబీ నుంచి అది ప్రైవేట్ బ్యాంక్ చేస్తున్నారు. ఆ ఐపీబీ ద్వారా వాళ్ళకు ఇష్టమైన వ్యక్తులకి, రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చే పార్టీ వాళ్ళ యొక్క పార్టీలకి ఈ డబ్బుని ఇవ్వాలని ఇస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, రేపు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న పెన్షనర్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు డైరెక్ట్గా పేమెంట్ ఇవ్వాలి. రెండోది, ఈ పోస్ట్ ఆఫీస్ని ప్రైవేటీకరించినందువల్ల ప్రజలు అసౌకర్యం పడతారు. ఈ ప్రజల యొక్క ఈ పోస్ట్ ఆఫీస్ యొక్క ఆస్తులు మంచి సెంటర్లో కొన్ని వేల కోట్ల లక్షల కోట్లకి విలువ కలిగిన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయాలనే దుర్బుద్ధితో దురాలోచనతో చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని మా పెన్షన్స్ మా వంతుగా వ్యతిరేకిస్తూ రేపు 10/8 పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ డిపార్ట్మెంట్ అఫీషియల్పై కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ కిమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం నందు షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు. డాక్టర్ సాయి కృష్ణ చైతన్య పి, ఎండిడిఎం ఎండోక్రైనాలజీ, SUIMS తిరుపతి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. డయాబెటీస్, షుగర్ వ్యాధి, థైరాయిడ్ లోపాలు మరియు థైరాయిడ్ క్యాన్సర్, పురుషుల్లో లైంగిక అసమర్థత, ఊబకాయం మరియు కొలెస్ట్రాల్ డిజార్డర్స్, ఋతుక్రమం, ఎడర్నాల్ మరియు పిట్యూటరీ డిజార్డర్స్, మహిళల్లో ఋతు సమస్యలు, గర్భధారణ సమయంలో డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు, పురుషుల్లో మరియు స్త్రీలలో ఇన్ఫెర్టిలిటీ, ఇటువంటి సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల ద్వారా సరైన పరిష్కారం. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 8866608887.